విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. కానీ ఈ రాయి దాడికి కారణమైన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ, ఆ కేసు ఒక కొలిక్కి వస్తున్నప్పటికీ, అసలు వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఎటువైపు వెళ్ళాలి? వాస్తవానికి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూట్ మ్యాప్ ఎలా ఉంది? మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి రూట్ మ్యాప్ ఎలా ఉంది? ఇప్పటి వరకు జరిగిన రూట్ మ్యాప్లు ఏ విధంగా ఉన్నాయి? ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రూట్ మ్యాపే ఎందుకు మార్చారు? వాస్తవానికి అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ నుంచి సాయిబాబా గుడి మీదుగా పైపుల్ రోడ్డు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాయిబాబా గుడి దగ్గర నుంచి మరి ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు కార్యాలయం అక్కడే ఉంది. మరి కొద్ది ముందుకు వెళ్తే ఎమ్మెల్యే ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయం కూడా అక్కడే ఉంది. అటువైపు కాకుండా డాబా కొట్టు సెంటర్ నుంచి కృష్ణా హోటల్ సెంటర్ మీదుగా ఎందుకు రూట్ మ్యాప్ మార్చారు? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి మీద దాడి జరిగితే ఎవరు పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియదు. కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఓట్లను అభ్యర్థించేందుకు, ప్రజలకు చేసిన మేలు చెప్పేందుకు ఆయన బస్సు యాత్ర కొనసాగించడం ఓకే. కానీ మరి ప్రతి ఒక్కరికి ఆయన కనిపించాలి కాబట్టి బస్సు పైకెక్కి ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఆయన చేస్తున్న బస్సు యాత్రకి మరి ఇలాంటి ఆటంకాలు కల్పించడం న్యాయమేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారి ఆలోచించాలి. వాస్తవానికి విజయవాడ నగరం సెంట్రల్ నియోజకవర్గం ఒక కీలకమైన నియోజకవర్గం. ఈ ప్రాంతంలో సాధారణ జనాలతో పాటు నేరస్తులకు షెల్టర్ జోన్ అజిత్ సింగ్ నగర్ ప్రాంతం. ఇటువంటి ప్రాంతం పైన పోలీసుల దృష్టి ఎంతైనా నిఘా ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. కానీ రూట్ మ్యాప్ మార్చారనే ఒక అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. వెళ్లాల్సిన రూటు సాయిబాబా గుడి మీద నుంచి పైపుల్ రోడ్డు, కానీ కృష్ణా హోటల్ సెంటర్ వైపుకి ఎందుకు మళ్లించారు? అలా మళ్లించడం వల్లే వివేకానంద స్కూల్ వద్ద రాయి దాడి ఘటన జరిగింది. సాయంత్రం అయితే మందుబాబులు తిరిగే ప్రాంతాలవి, మద్యం బాబులు తిరిగే ప్రాంతాలవి. ఆ ప్రాంతం వైపుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని రూటు తీసుకురావటం అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. దీని మీద సమాధానం ఎవరు చెప్తారు? దీనికి ఆన్సర్ ఎవరివ్వాలి? ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి, దీని వెనక రూట్ మ్యాప్ మార్చిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఇటువైపు రాకుండా ఉండుంటే అసలు రాయి దాడి జరిగేదే కాదు. కానీ జరిగిందంటే దానికి కారణం ఎవరై ఉండొచ్చు. మరి అదే సమయంలో విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నప్పుడు 2 రోజుల ముందు నుంచే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ వైర్లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్న రోజే యుద్ధ ప్రాతిపదికన ఎందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందంటే వారికి అప్పటి వరకు ఉన్న రూటు వేరు, ఆ సమయానికే వచ్చిన రూటు వేరు. వాస్తవానికి నూజివీడు రోడ్డు వైపు నుంచి సాయిబాబా గుడి వైపు నుంచి వెళ్తే ఏ విద్యుత్ వైరు ఆటంకం లేదు. ఇటువైపు రావటం వల్లే అప్పటికప్పుడు విద్యుత్ వైర్లు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. అంధకారంలో ఉండాల్సి వచ్చింది. విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మీద రాయి దాడి జరగడం ఎంత విచారకరం, ఎంత విచారకరం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి జరగడానికి కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనాలు ఇందులో కనబడుతున్నట్టుగా మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో వాడిగా నేను అనేక సార్లు అనేక ముఖ్యమంత్రులు రాకని గమనించిన నేను సాయిబాబా గుడి మీద నుంచి వెళ్ళడం చూశాను తప్ప ఏ రోజు కూడా కృష్ణా హోటల్ సెంటర్ మీద నుంచి వెళ్ళిన పరిస్థితి ఎప్పుడు లేదు. కాకపోతే ముఖ్యమంత్రుల స్థాయి కాకుండా కొంతమంది కింద స్థాయి నాయకులు ఇటువైపు
ఇక్కడ స్టేడియం ఉంది కాబట్టి ఆ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి రావడం కోసం ఇటువైపు వచ్చారే తప్ప ఇలా ప్రచార యాత్రలో కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇటువైపు ఎప్పుడూ రాలేదు. కాబట్టి దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే కాదు, ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే దాడి జరిగితే మనమందరం ఇలా సైలెంట్గా ఉండటం సరైన విధానం కాదు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ తగిలింది కాబట్టి సరిపోయింది. ఇంకా ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ తగిలి ఉంటే, ఆయనకి ఏదైనా జరిగి ఉంటే ఎందుకు ఆలోచించట్లేదు? ఈ విధంగా ఎందుకు మనం అంతా కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రమాదకరం పొంచి ఉందన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిజంగా చిన్న గాయంతో సరిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే ఆయనకి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఈ ప్రాంతం అంతా ఏమైపోయి ఉండేదో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నాను, రూటు మార్చడం సరైన విధానం కాదు. ఎందుకంటే ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన వెళ్ళే మార్గాలు చక్కగా ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఉంది, అధికారుల మీద ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను అసలు రూట్ ఏంటి, వీళ్ళు వెళ్ళిన రూట్ ఏంటి, రాయి దాడి ఎలా జరిగింది. ఇదే అంశం మీద మీకు వీడియో మీద చెప్తాను, చూడండి. థ్యాంక్ యూ.